హలో అండి. కొత్త ఆవకాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా పెట్టాలి ఏంటనేది కొంతమందికి తెలియదు కదండి. అలాంటి వాళ్ళ కోసమైతే నేను పక్కా కొలతలతో ఆవకాయ ఎలా పెట్టాలి అని చెప్పేసి నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నానండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, అక్క పైన తోలు ఎలా తీస్తుంది, అలా తీయాలంటండి. ఫస్ట్ బావగారు ముందు రోజు నైట్ అయితే ఈ మామిడికాయలని 3 డజన్లు అయితే తీసుకొచ్చారనమాట. అయితే 3 డజన్లు వద్దు అని చెప్పి అక్క అయితే అనింది. సరే అని చెప్పి కొన్ని మామిడికాయలు అయితే పక్కన పెట్టేసి బావ అయితే నైట్ వాటిని వాటర్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ అన్నిటినీ ఫ్యాన్ కింద ఆరిపెట్టాడండి. కాయలన్నీ ఆరిపోయినాక ఇలా బావ ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ముక్కలు కట్ చేశారండి. ముక్కలు కట్ చేసేటప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే నేను బండి మీద పడ్డానని చెప్పాను కదండి. అందువల్ల ఆ డిస్టర్బెన్స్లో ఉండి నేను ఈ మధ్య వీడియో అయితే ఏం షూట్ చేయట్లేదు. ఇంక తర్వాత అక్క కూర్చొని ఇలా టెంకి మీద వైట్ది ఉంది కదండి, అది తీస్తూ ఉందనమాట. అందుకని చెప్పి ఇంకా నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇవిగోండి ముక్కలన్నీ అయితే బాగా ఇలా కట్ చేసి పెట్టి వెళ్ళాడు, సన్నటి ముక్కలు. ఇంకా ఇటు పక్క ఇవన్నీ అక్క వాళ్ళ అత్త అయితే తీస్తుంది. అదిగోండి కుర్చీలో కూర్చొని ఉంది కదా, అటుపక్క ఇవన్నీ అక్క వాళ్ళ అత్త తీసింది, ఇటు పక్క ఇవన్నీ అక్క తీసింది. ఇంకిద్దరు తీసేసి ఇంకా ముక్కలను అయితే మళ్ళీ ఫ్యాన్ కింద ఆరిపెట్టారు. సో ఇదిగోండి, దీన్ని మానిక అంటారనమాట. దీంతో ఖచ్చితంగా 4 మానికల ముక్కలు అయితే అయినాయి. అవన్నీ ఇలా ఒక బేషన్లో అయితే పోసి పెట్టారు. బేషన్లో పోసి పెట్టి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని నూనెలో అయితే దేవేయాలంట. ముక్కలన్నిటిని నూనెలో దేవేస్తే బత్త బాగా గట్టిగా ఉంటుందని అక్క వాళ్ళ అత్తయ్య చెప్పారనమాట. ఇదిగోండి, ఒక బేషన్లో అయితే ఫస్ట్ ఇలా ఈ డబ్బాలో పెట్టమని అక్క అయితే ఇచ్చింది. తర్వాత బావాల కాదని బేషన్లోనైతే ఆయిల్ అయితే పోస్తున్నాడండి. శనగ నూనె పోస్తున్నాడు. ముందుగానే 5 లీటర్ల టిన్ అయితే తీసుకొచ్చాడు బావ పచ్చళ్ళకని చెప్పి. అందుకని చెప్పేసి ఇంకా బేషన్లో అయితే ఇలా ఆయిల్ అయితే పోసాడు. ఇంకా ముక్కలన్నీ 1 బై 1 గుప్పిళ్ళతో తీసుకొని ఇలా నూనెలో అయితే ఇలా తిప్పేసి నూనెలో ముంచి పక్క బేషన్లో అయితే వేస్తున్నారు. ఇలా నూనెలో ఇలా ముంచి వేస్తేనంట ముక్క బద్ద అనేది మెత్తపడకుండా గట్టిగా ఉంటుందంట. అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నారు. అంతకుముందు డైరెక్ట్గా అందులో ఆవకాయలోనే ఆవు పిండి, మెంతు పిండి, ఉప్పు, కారం, నూనె అన్నీ వేసి తిప్పేవాళ్ళంట. అలా కాదు, ఇప్పుడు గట్టిగా ఉంటుంది ఇలా చేస్తే అని చెప్పేసి అత్తయ్య అయితే ఇంకా బావ అయితే దోశలతో పోస్తూ ఉన్నాడు ముక్కలు. అక్క వాళ్ళ అత్తయ్య అయితే ఇంకా ముక్కలన్నిటిని ఆయిల్లో అయితే గట్టిగా ముంచి లేపి పక్కన బేషన్కి వేస్తుందండి. ఎవ్రీ ఇయర్ ఆవకాయ అక్కే పెడుతుందనమాట. అక్క ఆవకాయ పెడితే సూపర్గా ఉంటుంది. ఇంకా కొన్ని పచ్చళ్ళు అయితే చిన్న అక్కకు పంపిస్తూ ఉంటుంది, కొన్ని పచ్చళ్ళు అయితే నాకు కావాలి అంటే నాకు పంపించిద్ది, వద్దంటే పంపించదు. ఈ ఇయర్ నేనేం చేశానంటే చెప్పాను కదండి, బైక్ మీద నుంచి పడ్డాను అని చెప్పి అక్క దగ్గరికి వెళ్ళానని. అక్కని పెట్టవమ్మాయి ఆవకాయ పచ్చడి అని చెప్పి అన్నాను. అక్కకి ఇయర్ పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే లేదంట, కానీ నేను అడిగానని చెప్పేసి నా కోసం అయితే పెట్టింది. మా అక్క వాళ్ళు నాతో చాలా ప్రేమగా ఉంటారండి, చాలా ప్రేమగా ఉంటారు. సో ముక్కలన్నిటిని ఇలా ఆయిల్లో ముంచి వేశాక చూశారు కదండి, ఇంక ముక్కలన్నీ ఫైనల్గా ఇవైతే ఉన్నాయి. అన్ని ముక్కల్ని ఆయిల్లో అయితే ఇలా ముంచి వేశారు. ముంచి వేశాక ఇలా బేషన్లో ఇదిగోండి పక్కన ఇలా బేషన్లో అయితే వేశారు కదా. ఇప్పుడు మానిక్కొచ్చి గిత్త కారము, గిత్త ఉప్పు, గిత్త ఆవు పిండి, గిత్త మెంతుపిండి అంటండి. ఇంకా అదిగో సాల్ట్ కూడా అక్క మిక్సీకి పట్టింది, కల్లుప్పుని మిక్సీ పట్టి ఇలా పోస్తుంది. మాకైతే అక్కడ 3 మానికలు అయ్యాయని అన్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా సాల్తో అయితే కొలిచిపోస్తుంది. 3 మానికలకి ఎన్ని గిద్దలు వేస్తుందో చూడండి. అంటే సాల్ అంటే 4 గిద్దలు కదండి, 2 సాళ్ళు అయితే వేస్తుంది. ఉప్పు పక్కా కొలతలతో అని చెప్పాను కదండి, 1 సాల్ అయితే పోసింది, మళ్ళీ ఇంకో సాల్ కూడా పోస్తుంది, 2 సార్లు సరిపోతుంది అని చెప్పాను. ఇంకా అంతా మిక్స్ చేస్తూ ఉంటుంది అనమాట అక్క వాళ్ళ అత్త. అక్క వాళ్ళ అత్తే కలిపిద్దండి, తన పచ్చళ్ళు బాగా పెట్టిద్ది. ఎవ్రీ ఇయర్ అక్క వాళ్ళ అత్తే ఇలా మిక్స్ చేసి పెట్టిద్దంట.
అక్క అయితే పక్క నుండి కొలతలతో పోస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేశారు కదండి, ఉప్పు అంతా ముక్కలకు పట్టేటట్టు అత్తయ్య అయితే కలుపుతూ ఉన్నారు చూడండి. ఇంకా అత్తయ్య అయితే కలుపుతూ ఉండగా అత్తయ్యకైతే ఇంకా చెయ్యి తిరగట్లేదు, పెద్ద వయసు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా తిప్పుతూ ఉండగా బావని రమ్మంటుంది. రే చిన్నోడా నువ్వు వచ్చి ఇలా కలదిప్పు, నా చెయ్యి తిరగట్లేదు అని చెప్పేసి వాళ్ళ కొడుకుని అయితే పిలిచిందనమాట. చిన్నోడా అంటే మా బావని చిన్న మధ్యలో ఆయన కాబట్టి చిన్నోడా అంటారు. ఇది ఇంకా సాల్ట్ పట్టేటట్టు తిప్పాలంటండి. తర్వాత ఇంకా కారం అయితే పోసింది. కారం కూడా అంతేనండి, 2 సార్లు పోసింది, అంటే 8 గిద్దలు పోసింది. ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అంటండి. ఆవకాయలో మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఒక గిద్ద ఎక్స్ట్రా వేసుకోవచ్చు అంట. పక్కా కొలతలతో అయితే ఇంతవరకే వేయాలని చెప్పేసి ఇంకా అనలేక అక్క 2 సార్లు అయితే పోసింది. అక్క వాళ్ళ అత్తయ్య తిప్పుతూ ఉండగా ఇంకా బావ అయితే మధ్యలో వచ్చి నేను తిప్పుతాలేమా అని చెప్పేసి ఇంకా అమ్మ కొడుకులు ఇద్దరు అయితే తిప్పారండి. అక్క 2 సార్లు పోసింది కదా. మేమైతే నేనన్నాను కారం ఆవకాయ ఎలా ఉండాలంటే ఘాటుగా ఉండాలి కారం ఒక గిద్ద ఎక్స్ట్రా పోయి బాగుంటుంది, నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ముద్ద దిగిపోతూ ఉంటుంది కదా అని చెప్పేసి అన్నాను. అందుకని అక్క ఒక గిద్ద అయితే ఎక్స్ట్రా పోసింది. ఇప్పుడు ఆవు పిండి పోస్తున్నారండి. చూడండి ఆల్రెడీ కొలత పెట్టుకొని ఉన్నాము. సాల్ట్, ఆవు పిండి, మెంతిపిండి 2 ఒకేసారి మిక్సీ పట్టామన్నమాట. 2 ఒకేసారి ఇలా వేసాము. ముక్కకు పట్టేటట్టు మొత్తాన్ని మిక్స్ చేయాలండి ఫస్ట్. లేదంటే ఆయిల్ పోసామనుకోండి ఆవు పిండి, ఉప్పు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయంట. అందుకే ప్రతిదీ బాగా కలదిప్పి అప్పుడు ఆయిల్ పోయాలని చెప్పి అక్క వాళ్ళ అత్త అయితే అందనమాట. ఇదిగోండి తర్వాత చిన్నులపాయలు ఏంటంటే మా ఇంట్లో మేము వాటిని పక్కన పడేస్తాం తినకుండా. అందుకని చెప్పేసి చిన్నులపాయ చాలా తక్కువ వేపించాము. ఎందుకంటే పక్కన పడేసే కదండి, తినం కదా, కొంతమంది అయితే తింటారట, మేమైతే తినము. ఇంకా బావ చెయ్యి ఇప్పుడు పెట్టాడు చూడండి. ఇంకా ముక్కలన్నీ బాగా అయితే ఉప్పు, కారం, ఆవు పిండి అంతా పట్టేటట్టు కొంచెం ఆయిల్ వేసుకుంటూ ముక్కలన్నీ కలతిప్పుతూ ఉన్నారనమాట. ఒక సైడ్ నుంచి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నారండి. ఒకేసారి ఆయిల్ మునిగేటట్టు వేయకూడదంట. 3వ రోజు ఆయిల్ మునిగేటట్టు వేయాలంట. అది చెప్పింది అక్క వాళ్ళ అత్త అనమాట. ఇదిగో చూడండి ఇక్కడ కొంచెం బేషన్లో నూనె ఉంది కదా, ఆ నూనె వరకే పోసారండి, ఎక్కువ పోయలేదు. ఇంకా కొంచెం ఒక సైడ్ నుంచి కలుపుకుంటా వచ్చి నేను ఇందాక ఒక బొక్కెట్ చూపించాను కదండి, ప్లాస్టిక్ బొక్కెట్, ఆ బొక్కెట్లో అయితే స్టోర్ చేయమంది అక్క. ఇంకా బావ అయితే ఇలా కలతిప్పుతూ స్టోర్ అయితే చేశారు. చెప్పాను కదండి, ఇప్పుడు 3 మానికలకి 2 సాల్ట్ ఉప్పు అయితే వేశారు. 4 మానికలకి 2 సాల్ట్ అయితే ఉప్పు వేశారు. ఇక్కడైతే సాల్ట్న్నర వేశారనమాట. పక్కా కొలతలతో మీకు ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తూ చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను. సో ఇంకొన్న నూనె అంతా పోయమని చెప్పి బావన్నాడు. ఇంకా ఉన్న నూనె అంతా పోసిన తర్వాత ఇదిగోండి బొక్కెట్, ఈ బొక్కెట్లో అయితే స్టోర్ చేసి తర్వాత 3వ రోజు మళ్ళీ బేషన్లో కలితిప్పాలంట, ఆయిల్ మునిగేటట్టు పోసి. అక్క చెప్పింది. నేనైతే మొదటిసారి ఆవకాయ పెట్టేటప్పుడు దగ్గరుండి అయితే ఇలా వీడియో షూట్ చేశాను. ఎప్పుడైతే అక్కే వీడియో షూట్ చేసి నాకు పంపించేదనమాట, ఇప్పుడైతే నేనే దగ్గరుండి వీడియో షూట్ చేశాను. చూసారు కదండి, ఇంకా ఆవకాయ ఎలా పెట్టాలి సింపుల్ మెథడ్లో ఎలా చూపించాను. సో ఇంకా బొకెట్లో స్టోర్ చేసి 3వ రోజు కలిదిప్పేటప్పుడు అక్కని వీడియో తీసి పంపించమన్నాను. మిగతాది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.